జై శ్రీరామ్ అండి అందరికీ. వెల్కమ్ టు పీకే తెలుగు ట్రేడర్ ఛానల్. ఇప్పుడు మన తెలుగు ట్రేడర్ ఛానల్ పేరు మారింది, కొత్త పేరు పెట్టాను. కొత్త ఛానల్ పేరు వచ్చేసి పీకే అలకాపురి నిధి. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు మనం ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేసేవాళ్ళం, ఓన్లీ ఎఫ్ఎన్ఓ మాత్రమే చేసేవాళ్ళం. ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా చేస్తాము, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేస్తాము, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, పిఎంఎస్, డెరివేటివ్, ఎఫ్ఎన్ఓ. ఆల్రెడీ ఇది మనం చేసేదే. ఆన్లైన్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఆఫ్లైన్ మాత్రమే చేస్తున్నాము. సో ప్రజెంట్ ఆఫ్లైన్ ఎఫ్ఎన్ఓ అలాగే రన్ అవుతుంది. కొత్తగా మ్యూచువల్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్, పర్సనల్, పిఎంఎస్ ఈ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా రోజులు అయింది వీడియో చేసి, చాలా బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 3 months. జస్ట్ ఈ సర్టిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఈ బ్రేక్ తీసుకున్నాను. ప్రజెంట్ మనం ఈక్విటీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్, రీసెర్చ్ అనలిస్ట్ అన్ని కంప్లీట్ చేసేసాము. సో హ్యాపీగా ఇవన్నీ మనం రన్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఛానల్లో. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరికన్నా ఏమన్నా కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, అలకాపురి నిధి ఈ పేరు సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, యక్షలోకం ఉంది, యక్షలోకానికి రాజు కుబేరుడు. సో ఈ యక్షలోకానికి రాజధాని వచ్చేసి అలకాపురి నిధి. ఈ అలకాపురి నిధిని పాలించేది కుబేరుడు. కుబేరుడి దగ్గర నిధి ఎలా ఉందో మన దగ్గర కూడా నిధి అలాగే ఉండాలనేసి అలకాపురి నిధిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంతకుముందు ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేసే వాళ్ళం కాబట్టి తెలుగు ట్రేడర్ అని పెట్టాను. ఇప్పుడు అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం చేస్తాం కాబట్టి అల్కాపురి నిధి అని పేరు మార్చేసాము. 1 yearలో మనం ట్రేడర్ నుంచి ఇన్వెస్టర్ వరకు చాలా చేంజెస్ చేసేసాము. మన డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఒక్కసారి గ్లింప్స్ చూద్దాము. మనము ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తాము. మినిమం రిటర్న్స్ 7% ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్. సో ఇది చేయడానికి ఏ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, లైక్ 1 year, 2 year, 3 year. ఓకే, బాండ్స్ దీనికి 10% మినిమం రిటర్న్ ఉంటుంది. ఇది కూడా లో రిస్క్. ఇన్వెస్ట్ చేయడానికి 10,000 అండ్ ఇది చేయడానికి కూడా నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అండ్ మీరు కావాలంటే ఒక్క రోజు కోసం ఓవర్ నైట్ బాండ్స్ అని ఉంటాయి, అవి 1 night బాండ్స్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మినిమం 91 days చేసుకోవచ్చు. సో 365 days అలా డిఫరెంట్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ లో లాక్ ఇన్ పీరియడ్ అయితే 1 year, 2 year అలా ఉంటుంది కదా. బాండ్స్ లో వచ్చేసి లాక్ ఇన్ పీరియడ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మనం 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ లెవెల్ వచ్చేసి మీడియం ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా చేయొచ్చు, కాకపోతే అడ్వైజ్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఆర్ఐఏ దగ్గర అడ్వైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐఎఫ్ లో మనకు 16% వరకు రిటర్న్ వస్తుంది. సో మీడియం రిస్క్ లెవెల్ అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs ఉంది, బట్ ఐ ప్రిఫర్ 15 lakhs అయితే బెటర్. ఓకే, సో ఐడియల్ ఫర్ ఈక్విటీ అండ్ డెరివేటివ్స్. అంటే ఎస్ఐఎఫ్ లో ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్ రెండు చేస్తారు. దీన్ని అడ్వైస్ ఎస్ఐఎఫ్ లో మీరు ఫండ్ పెట్టాలనేది మీరు ఆర్ఐఏని అడిగి కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిఎంఎస్ సర్వీస్. పిఎంఎస్ లో మనం 25% మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ లెవెల్ హై ఉంటుంది. అందించినవన్నీ కూడా హై రిస్క్. ఓకే, పిఎంఎస్ దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs. ఇక్కడ ఫండ్ మేనేజర్ డైరెక్ట్ మీ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో ఓకే, ఏ ఫండ్ మేనేజర్ కి ఇవ్వాలి, ఏ ఫండ్ లో పెట్టాలి, ఏ ఫండ్ లో పెడితే మీ పోర్ట్ఫోలియో బాగుంటుంది అనేది మీరు పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏఐఎఫ్ క్యాట్ 3.
ఇందులో కూడా మీరు మినిమం 25% అండ్ అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏఐఎఫ్ క్యాట్ 3 అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 crore ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు అన్పబ్లిష్డ్ అంటే ఈక్విటీస్ లో ఎక్కడ మీకు కనిపించని కంపెనీస్, అప్కమింగ్ కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ హై రిస్క్ ఉంటుంది. కంపెనీ సక్సెస్ అయితే రివార్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో హై రిస్క్ హై రిటర్న్స్ వచ్చే ఏఐఎఫ్ క్యాట్ 3. క్యాట్ లో కూడా 1, 2, 3 అని ఉంటాయి. మాక్సిమం అందరు ప్రిఫర్ చేసేది క్యాట్ 3. ఓకే, దీన్ని ఆర్ఐఏ మీకు అడ్వైస్ చేస్తాడు ఏ క్యాట్ ఫండ్ లో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి అనేసి. ఈక్విటీ ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈక్విటీలో మనకు మినిమం 30% రిటర్న్స్ వస్తాయి. రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న స్టాక్ కనుక మల్టీ బ్యాగర్ అయితే ఆల్మోస్ట్ 1000% రిటర్న్స్ వస్తాయి. నేను ఆల్రెడీ చూశాను. ఓకే, సో ఇది ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాల్యుయేషన్స్, మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, ఇలా టెక్నికల్ అనాలిసిస్, ఇలా డిఫరెంట్ నాలెడ్జ్ అంతా ఉంటే మీరు చేయొచ్చు. ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ లేనప్పుడు మీరు రీసెర్చ్ అనలిస్ట్ ని కనుక్కొని మీరు ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో 100% రిటర్న్స్ అని ఎందుకు రాశానంటే వస్తే 100% వస్తుంది, పోతే 100% పోతుంది. సో అందుకని 100% రాశాను. సో ఎఫ్ఎన్ఓలో రిస్క్ వచ్చేసి చాలా హై ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ నాకంటూ ఒక ఐడియా ఉంది, బట్ ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అడగండి, చెప్తాను. బట్ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. సో ఎఫ్ఎన్ఓలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అండ్ గ్రీక్స్ నాలెడ్జ్ కావాలి. ఎఫ్ఎన్ఓలో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు అడగాల్సింది డెరివేటివ్ ఎక్స్పర్ట్స్ని. ఓకే, సో ఇలా ఓవరాల్ ప్రోడక్ట్స్ గురించి నేను లైట్గా మెన్షన్ చేశాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి, ప్రతి ఒక్క ఫండ్ గురించి, చేసే యాక్టివిటీస్ గురించి ఫుల్ డీటెయిల్లో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం. జై శ్రీరామ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.